హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో టమోటా ఎగ్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఎగ్స్ అన్నిటినీ తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా తీసుకోవాలండి ఒక గిన్నెలోకి. ఈ ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అలాగనే కొంచెం ఒక స్పూను కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత వీటిని రెండవ సైడ్ కూడా తిప్పి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఇవి బాగా వేగాలండి. బాగా వేగి ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఎగ్స్కి పట్టే విధంగా మనం వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేయాలండి. వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగి ఆయిల్ ఇలా బయటికి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇట్లానే తిప్పుతూ ఉండాలండి. ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇవి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి టమోటాలన్నిటినీ కూడా ఇదే కడాయిలో వేసేసుకోవాలండి. ఈ టమోటాలన్నిటినీ కూడా వేసుకొని మనం కలుపుకోవాలండి. కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మాడిపోతుంది. ఇది సిమ్లోనే ఉంచుకొని టమోటాలన్నిటినీ కూడా మగ్గించుకోవాలండి. ఈ టమోటాలు ఉడకటానికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని దాంతోపాటు దానికి సరిపడా, మీ కారానికి సరిపడా ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగనే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఈ టమోటాలు, ఆనియన్స్ అన్నీ కూడా మగ్గేంత వరకు వీటిని తిప్పుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఈ టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా టమోటాలన్నీ కూడా మగ్గాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. అర గ్లాస్ వరకు వాటర్ పోసుకొని దీంట్లో టమోటాలని, ఆనియన్స్ని బాగా ఉడకనివ్వాలండి. ఇది కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని అలా ఉడకనివ్వాలండి. దీంట్లో కొంచెం మనం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా వేసిన తర్వాత దీన్ని తిప్పాలండి. గరిటెతో కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని కాసేపు వీటిని మగ్గనివ్వాలండి. ఎగ్స్ అన్నిటికి కూడా కూర ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని సిమ్లోనే పెట్టుకొని కూరని మగ్గనివ్వాలండి. కొంచెం సేపు మగ్గి అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుందండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ and thank you very much for your watching this video.